హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ కృతిక. ఈరోజు మనం లోటస్ హాస్పిటల్స్లో ఉన్నాము. డాక్టర్ సంజీవ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో సార్, ఇప్పుడు జనాలందరూ డిస్కస్ చేసేది కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని నార్మల్ పీపుల్ కూడా వాళ్ళు కొంతమంది చనిపోవడం జరిగింది. అదే కాకుండా ప్రెగ్నెంట్ విమెన్ కూడా వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత 1 డేలో వాళ్ళు డెత్ అవ్వడం జరిగింది. సో డాక్టర్స్ అందరూ వచ్చేసి ఇది చాలా సేఫ్, అందరూ వేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇలాంటి ఘటనలు అవుతున్నాయి అంటున్నారు? సో యాక్చువల్లీ చెప్పి కరోనా వ్యాక్సిన్ వాజ్ టెస్టెడ్ ఫర్ అబౌట్ 2 years. 2 years నుంచి టెస్ట్లే కరోనా వ్యాక్సిన్ చాలా సేఫ్ వచ్చింది. ఈ కోసం మేము చెప్తా అంటే వ్యాక్సిన్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. బట్ వై దీస్ డెత్స్ ఎందుకు పేషెంట్స్కి ఎట్లా అయిపోతుంది అంటే ఆఫ్టర్ వ్యాక్సిన్ తర్వాత ఎనీ డెత్ ఈస్ ట్రీటెడ్ యాజ్ కరోనా డెత్. ఓకే. సో మీకు ఫీవర్ వచ్చింది వ్యాక్సిన్ తర్వాత అంటే వ్యాక్సిన్ గురించి వచ్చింది, మీకు హార్ట్ అటాక్ జరిగింది అంటే వ్యాక్సిన్ గురించి జరిగింది. కానీ డైలీ వ్యాక్సిన్కే ముందే కరోనాకే ముందే డైలీ thousands cases పర్ డే ఇండియాలో డెత్ అయిపోతుంది, న్యాచురల్ కాజెస్కే, యాక్సిడెంట్స్కే. ఇప్పుడు పేషెంట్కే, యంగ్ పేషెంట్కే యాక్సిడెంట్ గురించి డెత్ అయింది అంటే అదికే కరోనా వ్యాక్సిన్కి ఎందుకు తప్పు? మై టేక్ ఈస్ వ్యాక్సిన్ ఆర్ సేఫ్ బికాస్ వ్యాక్సిన్కే చాలా టెస్ట్ నుంచి అన్ని వరల్డ్ గురించి టెస్ట్ చేశారు అంటే చాలా సేఫ్ వచ్చింది. డోంట్ బీ స్కేర్డ్ అబౌట్ వ్యాక్సిన్. మరి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్కువ రిస్క్ ఏమైనా ఉండడం అలా ఉందా సార్? లేదు, ప్రెగ్నెంట్ ఉమెన్కే యాక్చువల్గా వ్యాక్సిన్ టెస్టెడ్ లేటర్ అంటే ఒక ఫస్ట్ ఇయర్లే ఓన్లీ 18 పైకి వాళ్ళకే టెస్ట్ చేశారు, 18 నుంచి 60. ఎందుకంటే మీకు వాళ్ళకి తెలీదు ఈ వ్యాక్సిన్ ఎట్లా రిజల్ట్స్ వస్తుంది. కానీ రిజల్ట్స్లే 99% అప్పుడు సేఫ్ వచ్చింది. అప్పుడు చిన్న బాబుకే ప్రెగ్నెంట్ ఉమెన్కే అన్ని టెస్ట్ చేశారు. ఫస్ట్ టెస్ట్ అంటే యూకేలో చేశారు, యుఎస్ కూడా చేశారు. thousands ఉమెన్స్కే 100% సేఫ్టీ జరిగింది. ఈ కోసం యుఎస్లే యూకేలే అలౌ చేశారు. ఇండియాలో కూడా 100 టెస్ట్ నరే టెస్ట్ చేసి ఈ వ్యాక్సిన్ చాలా సేఫ్ వచ్చింది. బాబుకే, ప్రెగ్నెంట్ మదర్కే ఏమూ ప్రాబ్లమ్స్ లేదు. వాళ్ళు యంగ్ ఏజ్కే విదౌట్ పుట్టినప్పుడు ముందే బాడీలే ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి కరోనా వస్తే కష్టం, కరోనా రాకుంటే డైరెక్ట్గా వ్యాక్సిన్ అమ్మకేస్తే అంటే బాబుకి కూడా సేఫ్ అయిపోతుంది. ఆఫ్టర్ డెలివరీ ఇట్ విల్ బి వెరీ సేఫ్. సో ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్స్ ఇంటర్నేషనలీ ఇట్ ఈస్ రికమెండెడ్ అన్ని ప్రెగ్నెంట్ మదర్స్కే వ్యాక్సిన్ ఇవ్వాలి. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేవ్ రాబోతుందని చాలా వింటున్నాము. జనాలు కూడా చాలా భయపడుతున్నారు మళ్ళీ కరోనా కేసెస్. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే న్యూస్లలో కరోనా కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయని న్యూస్లో రావడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మళ్ళీ జనాలు భయపడుతున్నారు, మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందా, మళ్ళీ ఇలా లాక్డౌన్ కానీ మళ్ళీ ఇలా భయాలు చాలా ఉన్నాయి జనాలలో. మీరేమంటారు సార్? అన్ఫార్చునేట్లీ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ జరిగింది, ఎక్కువ డెత్స్, ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ జరిగింది ఆల్రెడీ. కానీ థర్డ్ వేవ్ రాదు. ఎందుకు రాదు అంటే మీరు యుఎస్లో థర్డ్ వేవ్ చూస్తే ఇండియాలో వస్తుంది ఎట్లా చెప్తారు. యుఎస్లో వచ్చింది, రష్యాలో మళ్ళీ వచ్చింది, అక్కడ కూడా వ్యాక్సిన్ ఉంటుంది. ఎందుకు మళ్ళీ ఇండియాలో రాకూడదు? మేము ఫస్ట్ టైం కూడా ఎట్లా లూజ్గా ఉన్నాము, థర్డ్ వేవ్ వస్తుంది, మన దగ్గర ఏమో ట్రీట్మెంట్స్ లేదు, అట్లా భయం ఉంటుంది. కానీ భయం ఎక్కడి నుంచి వచ్చింది? మీడియా సర్క్యులేట్ చేస్తుంది అన్ని కేసెస్. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లే వేరే వేరే ప్రాబ్లమ్స్. నా ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ 99 పేషెంట్స్ జనాలు ఈదర్ ఇన్ఫెక్టెడ్ అయిపోవచ్చు ఇప్పుడు వరకే, రాకుంటే వ్యాక్సిన్ అవ్వచ్చు. మీరు ఓన్లీ 1% పాపులేషన్ వితౌట్ వ్యాక్సిన్, వితౌట్ ఇన్ఫెక్షన్ ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు రిపీట్ ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ డేటాలే రిపీట్ ఇన్ఫెక్షన్స్ లేదు. సో వరల్డ్ లే ఎందుకు థర్డ్ వేవ్ జరిగిపోతుంది అంటే అక్కడే స్టెప్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. అక్కడే ఇండియా లాగా లేదు. వాళ్ళు ఒక వితౌట్ పాసుకున్నారు, వాళ్ళు ఇక్కడే ఎక్కువ క్రౌడింగ్ ఉంటుంది. ఇండియాలే మాల్స్లే, ట్రైన్స్లే, స్టేషన్స్లే, అమెరికా, యూకేలో రూల్స్ చాలా స్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సెకండ్ వేవ్ లో ఓన్లీ 60% పాపులేషన్ కే కోవిడ్ జరిగింది. వాళ్ళ దగ్గర 40% పాపులేషన్ ఇన్ఫెక్టెడ్ లేదు, ఎవరికి ఇన్ఫెక్షన్ లేదు. వాళ్ళకే ఇప్పుడు వ్యాక్సిన్ జరగలేదు, ఈ కోసం థర్డ్ వేవ్ వచ్చింది. మందే వాళ్ళు 1% వాళ్ళు ఎవరు వ్యాక్సిన్ తీయలేదు, వాళ్ళకే ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది. మీకు భయం ఉండాలా అంటే ఓన్లీ దిస్
మీరు వ్యాక్సిన్ తీయలేదా అంటే ఫటాఫట్ తీసుకోండి. అంటే వ్యాక్సిన్ అనేది మీరు రికమెండ్ చేస్తారా సార్? పక్కా 100% వ్యాక్సిన్ తీసుకోవాలి. మేము ఫస్ట్ ఈవెన్ బిఫోర్ రిపోర్ట్స్ ఫస్ట్ టైం డాక్టర్స్కే ఫ్రంట్ లైన్ వారియర్స్కే ఇచ్చారు. మీకు 100 రిపోర్ట్స్ ఉన్నాయి, ఇది ప్రమాదం అయింది, ఇది ప్రమాదం. మీరు డాక్టర్స్కే పోలీస్ మెన్కే ఎప్పుడున్న ప్రమాదం మీరు డిడ్ యూ హియర్? ఎందుకు అంటే వ్యాక్సిన్ సేఫ్ ఉంటుంది, ఇట్ ఈస్ వెరీ సేఫ్, ఇట్ ఈస్ వెరీ కంట్రోల్డ్. సార్ మరి 2 ఉన్నాయి కదా సార్, కోవిడ్ అని కోవిషీల్డ్ అని, దాంట్లో ఏది బెటర్ అంటారు? యాక్చువల్గా బోత్ వ్యాక్సిన్స్ ఆర్ సేమ్. వ్యాక్సిన్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నా అంటే సింపుల్ మెథడ్ అంటే వ్యాక్సిన్ కరోనా బాడీలే వచ్చే మల్టిప్లై అయిపోతారు, ఫాస్ట్గా ఇన్ఫెక్షన్ బాడీలే జరిగిపోతుంది. మళ్ళీ వ్యాక్సిన్ అంటే ఈ కరోనా వైరస్కే వీకెన్ చేస్తారు బై కెమికల్స్, బై హీట్. ఈ వ్యాక్సిన్ అంటే కరోనా, కానీ కరోనా వీకర్ ఫార్మాట్ లో ఉన్నారు. అమెరికన్ వ్యాక్సిన్ లో ఏముంది అంటే కరోనా వైరసే లేదు, జీన్సే లేదు, ఓన్లీ బై ప్రొడక్ట్స్ ఆఫ్ దట్ కరోనా ఇస్ దేర్. మరి అది ఇవ్వడం అంటే అవసరమా సార్? అంటే దానివల్ల ఏం జరుగుతుంది మరి ఒకవేళ లేకుంటే? సో వాళ్ళు వ్యాక్సిన్ ప్రిపేర్ చేస్తుంది, మందే కొద్దిగా ఎక్కువ టెక్నాలజీ నుంచి ప్రిపేర్ చేశారు. ఓకే, మందే టెక్నాలజీ కొద్దిగా తక్కువ ఈ కోసం, కానీ మందే రిజల్ట్స్ సేమ్. మందే రిజల్ట్స్ కూడా 90కే ఎక్కువ. వాళ్ళకే 100% మీరు వ్యాక్సిన్ ఇస్తే కరోనా రాదు, ఇది గ్యారంటీ. ఓకే, ఇండియాకే వ్యాక్సిన్ టెక్నాలజీ ఇస్ నాట్ యాజ్ ఫార్ యాజ్ అమెరికన్ టెక్నాలజీ. ఓకే, ఇట్ ఈస్ నాట్ రీకాంబినెంట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ నాట్ RNA బేస్డ్. దట్ ఈస్ వై మందే కొద్దిగా వాళ్ళకే ఇన్ఫీరియర్. కానీ మీరు వ్యాక్సిన్ తీయలేదా అంటే 0, వ్యాక్సిన్ తీసుకుంటా ఇండియన్ అంటే 90, అమెరికన్ తీసుకుంటా అంటే 95. ఇప్పుడు వరకే మన దగ్గరే అమెరికన్ వ్యాక్సిన్స్ రాకుంటే అండ్ డిఫరెన్స్ ఆఫ్ మనీ చాలా ఎక్కువ. వాళ్ళు మందే 100 times చాలా కాస్ట్లీ ఉంటారు. అవును. సో if I give you an option of 90 and 95 and 1 and 100, you will definitely choose Indian vaccines. Thank you sir, thank you so much. Thank you. ఈ 2 డోసుల టీకాలు ఓమిక్రాన్ కూడా పనిచేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారణ చేసింది. మనం గతంలో మొదటి వేవ్ అప్పుడు, రెండవ వేవ్ అప్పుడు వాడుతున్న స్టీరాయిడ్ మందులు, ఆ స్టీరాయిడ్ మందులు పనిచేస్తాయి. తర్వాత రెమెడిసివిర్ ఇంజెక్షన్ వాడాలా? అవసరం లేదు. రెమెడిసివిర్ అనే ఇంజెక్షన్ అవసరం ఏమాత్రం లేదు. ఫావిపిరావిర్ అనే గొట్టాలు వాడవలసిన అవసరం లేదు. ఐవర్మెక్టిన్ అనే టాబ్లెట్లు వాడవలసిన అవసరం లేదు. అజిత్రోమైసిన్ బదులుగా